తెలంగాణ మట్టి బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత ఈటల తాను ఒక కులానికో ప్రాంతానికో మతానికో సంబంధించిన వాడిని కాదని తెలంగాణ మట్టి బిడ్డనని బీజేపీ జాతీయ వర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ గారు అంటే ఈ మధ్యన మల్కాజ్గిరి నుంచి ఎంపీకి టికెట్ ఖరారైపోయిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో భారతదేశానికి పెద్ద కాన్స్టిట్యున్సీ అంటేనే మల్కాజ్గిరి. ఆ మల్కాజ్గిరికి గెలవడానికి ఇంతకుముందు ఉన్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఈటల రాజేందర్ గారిని బలి చేశారు. బలి చేసిన తర్వాత ఆయన కాముగా ఉన్నప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అదే కమాండ్ ఏం చేసిందంటే మల్కాజ్గిరి నుంచి ఖరారు చేసినాక నేను ప్రజల మనసు దోచుకున్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల మనిషిని, నాకు ఒక విధి విధానం ఉన్నది, ఇది కులానికో మతానికో సంబంధించిన వాడిని కాదు, మట్టి బిడ్డను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈ విధానాన్ని స్పష్టం చేశారు. 22 ఏళ్ల కాలంలో తన తెలంగాణ బిడ్డగా రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. 22 సంవత్సరాలతో ప్రతిసారి గెలుపుతో ప్రజల ఆశీర్వాదం తీసుకొని వచ్చారండి. అంటే మల్కాజ్గిరి ఈటల రాజేందర్కు సంబంధం ఏంటి? అసలు ఈటల రాజేందర్ ఎక్కడ నిలబడ్డాడు, ఎక్కడ నిలబడుతున్నాడు? అసలు ఈ విషయంలో ఆయన సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ను ప్రశ్నించడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఈటల ఆదివారం ప్రకటనలో స్పందించారు. రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా తాను నేడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఈ కాగలదో చెప్పగలనన్నారు. అంటే ఒకప్పుడు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం చంద్రశేఖరరావు అయినప్పుడు ఫస్ట్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చేశారు. కాబట్టి ఆర్థికంగా నాకు తెలుసు. రేపు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఈటల ఆదివారం ప్రకటనలో ఇలా స్పందించి రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిని అని నేడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కాగలదో చెప్పగలనని అనుభవంతో చెప్పాడంట ఈటల రాజేందర్. 3 నెలలకే ఎవరి మీద విమర్శ చేయకూడదు. ఎవరన్నా చేస్తే ఎవరు ఎందుకు ఊరుకుంటారు? ఎవరు చెయ్యకూడదు అని ఈటల రాజేందర్ చెప్తాడు. కాబట్టి ఎవరిని విమర్శించలేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. మేనిఫెస్టో 6/4 చేసిన తర్వాత తెలంగాణ ప్రజలలో ఆర్థికంగా ఫస్ట్ ఆర్థిక మంత్రిని ఉన్న మల్కాజ్గిరి ఎంపీగా నేను పోటీ చేస్తున్నా. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలల సంకుచితంగా ఉండేవారు నాయకులు కారని, రాజకీయ నేతలు ఉన్నతంగా ఉండాలి హితబోధ చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలై ప్రజలకు మంచి జరగాలని కోరడం ఈటల రాజేందర్ గారి తపన.